హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? నోరూరించే మటన్ పచ్చడి అండి. చాలా ఈజీ రెసిపీ. పర్ఫెక్ట్ కొలతలతో నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా 1 kg మటన్ తీసుకున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. మటన్ ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. దీనికోసం మసాలా ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూడండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 2-3 ఇలాచి, కొద్దిగా చెక్క లవంగా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, దాంట్లో కూడా కొద్దిగా చెక్క లవంగాలు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లోనే ఒక హాఫ్ కేజీ ఆయిల్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ కూడా. ఆయిల్ వేడయ్యాక మటన్ పీసెస్ దీంట్లో వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ మనకు గోల్డెన్ కలర్ రావాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకున్న పీసెస్ గట్టిగా అయిపోతాయి. చూడండి, ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకు పీసెస్ కూడా ఫ్రై అయ్యాయి. ఇవి పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ పొడి, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఇలా కలిపితే పచ్చివాసన కూడా పోతుందండి. కొంచెం ఎక్కువే ఉండాలి. ధనియాల పొడి, ఆవ పొడి ఉండడం వల్ల మనకు గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కొలత కోసము నేను చిన్న చాయ్ గ్లాస్ అంతా తీసుకుంటున్నానండి. ఒక 1.5 గ్లాస్ వరకు కూడా కారం తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాసు సరిపోతుంది. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. అదే గ్లాస్తో గ్లాస్ నిండా సాల్ట్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు. ఉప్పు మనకు కొంచెం కరెక్ట్గానే ఉండాలండి. ఎందుకంటే ఉప్పు తక్కువ అయితే పచ్చడి నిల్వ ఉండదు, త్వరగా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మటన్ పీసెస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పచ్చడి అంతా బాగా చల్లారనివ్వాలండి. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. ఏమి కూర లేనప్పుడు ఇలా ఈ 2-3 పీసెస్ వేసుకొని తింటుంటే హ్యాపీగా చాలా బాగుంటుంది. చూడండి, పచ్చడి కూడా చల్లగైపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 2 నిమ్మకాయల రసం తీసుకోవాలి. కొంచెం పులుపులుగా ఉంటుంది, బాగుంటుంది కదా టేస్ట్ కూడా. మరి నచ్చిందా మీకు కూడా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.